అటువంటి సందేహం టీడీపీ వాళ్లకు ఇంత సమస్య లేదు, వైసీపీ వాళ్ళు తీసుకుంటారని వాళ్ళు చెప్తారు. నిజానికి వైసీపీ టీడీపీ సమస్య కాదు. ఇంకపోతే చంద్రబాబు నాయుడు సంతకం విషయానికి వద్దాం. అసలు ఇది తెచ్చి ఈ ఐడియానే బీజేపీది, ఈ ఐడియానే ఎన్డీఏది. రెండు చట్టాలు అండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సమస్యాత్మకంగా ఉంది. ఒకటి ఎలక్ట్రిసిటీ యాక్ట్, రేట్లు విపరీతంగా పెంచి విద్యుత్ శక్తి అలాగే రైతులకు మీటర్లు ఇవన్నీ పెట్టడం. రెండోది ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఈ రెండు కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్, సజెస్టెడ్, ఇంపోజ్డ్. ఇంకా చెప్పాలంటే జగన్ వాళ్ళకు పూర్తిగా లోబడి ఉన్నాడు కాబట్టి ఆయన దాన్ని అమలు చేశాడు. ఇప్పుడు చెప్పమనండి బీజేపీ నాయకులను, మేము దీనికి వ్యతిరేకమని, లేకపోతే అమిత్ షాని మోడీని చెప్పమనండి మేము ముస్లిం రిజర్వేషన్స్ రద్దు చేస్తామన్నట్టే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తాము అని చెప్పమనండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించి పంపితే ఆఘ మేఘాల మీద ఆమోదించారు దీన్ని. ఓకే, దీని మీద బీజేపీకి అభ్యంతరం ఉంటే వాళ్ళు దీన్ని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించవచ్చు. అందుకనే ఇక్కడ ఇది మోడీ చట్టమే. మోదీ చట్టం, మోడీ ఒత్తిడి లేదా మోడీ ప్రాపకం కోసం జగన్ ఆమోదిస్తే, మోదీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళేమో దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఆయనేమో నన్ను నమ్మండి అంటున్నారు. మీ ఇద్దరి చేతుల్లో లేదు అది. నిజానికి అది కార్పొరేట్ల చేతిలో, జాతీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంది. సెజ్జులు ఇవన్నీ పెంచడం కోసం అసలు కాని భూములను ఇచ్చేయమంటున్నారు. ఒకప్పుడు వర్మ మిగులు భూములు, బంజరు భూములు, శివాయి జమా భూములు, చెరువు ఇవి ఇట్లాంటివి ఐడెంటిఫై చేసి పేదలకు పంచేవాళ్ళు. అవును, ఇప్పుడు అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి అమ్మేస్తాము, కార్పొరేట్లకు ఇచ్చేస్తాము, సెజ్జులు పెట్టేస్తాము, ఈ పద్ధతి ఎక్కువైపోయింది. అందుకనే ఇది కీలకమైన అంశమే. నేను అనుకుంటాను ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి వివరించడానికి వివరించడం కాదు, సవరించడం ఇక్కడ జరగాలి. దీనికి ఏదో మళ్ళీ సమర్థించుకోవడం కాదు, ఉపసంహరించడం అనేది జరగాలి. ఎన్నికల సమయంలో ఇప్పుడు అధికారాలు లేవు కాబట్టి ఇప్పటికిప్పుడు ఉపసంహరిస్తామని చెప్పకపోయినా, మేము దీన్ని తర్వాత తప్పకుండా పూర్తిగా ఇలా చెయ్యము అనే హామీ వైసీపీ నుంచి రావాల్సిన ఒక అవసరం ఉంది. ఎన్డీఏ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది. బీజేపీ ముఖ్యంగా అంటే మోదీ వచ్చినప్పుడు చెప్తే అప్పుడు మనం నమ్మొచ్చు. లేదనుకోండి ఇద్దరూ మళ్ళీ అదే వ్యవహారం నడుపుతున్నట్టే. ఇవి ఎలా ఉంటాయంటే, కేసీఆర్ తెలంగాణ మీద అని అక్కడ ఎన్నికల్లో పోటీ చేశాడు, కరీంనగర్లో రాజీనామా చేసి ఒకసారి ఉప ఎన్నిక. అక్కడ బీడీ మీద పుర్రె గుర్తు అనేది పెద్ద సమస్య కూర్చుంది. మీకు గుర్తుందా? కాబట్టి రాజకీయ క్రమంలో ఎప్పుడు ఏ అంశం ముందుకు వస్తుందో మనకు తెలియదు. అప్పుడు పుర్రె గుర్తు కేసీఆర్ కరీంనగర్లో వచ్చి కేసీఆర్ బ్రహ్మాండం గెలిచాడు అప్పుడు. సో అట్లా ఉంది ఇప్పుడు ఇది. సో వైసీపీ గవర్నమెంట్, ముఖ్యమంత్రి దీని సీరియస్ను గుర్తించాల్సిన అవసరం ఉంది. కొంతమంది అధికారులు వచ్చి నిన్న ఐ థింక్ ఆయన సునీల్ కుమార్ అనుకుంటా, ఆయన చెప్తున్నాడు ఇది చాలా మంచిది, ఇది మీ హక్కులకు మరింత రక్షణ కల్పిస్తుంది. అంటే ముందు సందేహాలు తీర్చాలి, స్పష్టత ఇవ్వాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ ఏమంటే అది ఇప్పుడు అమల్లో లేదు. ఎందుకంటే హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది, స్టేలో ఉంది, అది ఇప్పుడు అమల్లో లేదు. సో దీన్ని అవకాశంగా తీసుకొని దాన్ని సవరించడానికి ఇక్కడ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఓకే సార్, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ సారాంశం? రాజ్దీప్ సర్దేశాయ్ వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్నాడు వాళ్ళ ఇండియా టుడే కోసం. మనం చంద్రబాబు ఇంటర్వ్యూ, యూటర్న్లు, జగన్ ఇంటర్వ్యూ చూసాము. పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ప్రచారం, రాజకీయం ఎంత సంక్లిష్టంగా, మిక్స్డ్గా, కాంట్రాడిక్టరీగా ఉందో అవన్నీ కూడా దీంట్లో మనకు చక్కగా కనిపిస్తాయి. ఒకటి, జగన్ను అధికారంలో నుంచి దించడం కోసం ఓట్లు చీలిపోకూడదు, కలవాలి అని అందరం, నేను ముందు నుంచి ఉన్నాను, దాని ప్రకారమే నేను దీనికి కట్టుబడి ఉన్నాను అది మొదటి మాట. అయితే ఎన్డీఏ అనేది అనుసంధానకర్త మీరే, మీ వల్లే వచ్చింది కదా అంటే, వచ్చింది అంటున్నారు, నిజమేనా అంటే, ఇలా దీనికోసం అందరినీ కలపాలని నేను మొదలుపెట్టాను అంతవరకు చెప్పి ఆయన. అయితే నేను మోదీకి నా సాన్నిహిత్యం అంతా మోదీతో. ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు గురించి ప్రముఖంగా రావడం మనం ఏం చూడం. మోదీతో నా సాన్నిహిత్యం. మోదీతో కూడా ఎందుకు కలిశాను అంటే, రాష్ట్ర విభజన జరిగి చాలా పరిస్థితులు బాగాలేనప్పుడు ఆ విభజనతో సంబంధం లేని నాయకుడు మోదీ అంట. ఇదొక తమాషా. బీజేపీ లేకుండా విభజన జరగదు. ఆ విభజనతో సంబంధం లేని నాయకుడు నరేంద్ర మోదీ కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈ ప్రశ్న కూడా ఎందుకు వచ్చిందంటే, మీరు 2019లో కమ్యూనిస్టులతో కలుస్తారు, ఇప్పుడు బీజేపీతో కలుస్తారు, ఇంత ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ రైట్కి ఎలా వస్తారు అంటే, లేదు నేను కమ్యూనిస్టుల కంటే ముందు బీజేపీతోనే కలిశాను. మై జర్నీ స్టార్టెడ్ విత్ మోడీ.
కమ్యూనిస్టుల విషయం ఆయన ఏం చెప్పలేదు, కానీ ఇంకో అవును విధంగా 14 సపోర్ట్ చేశారు కదా. చేశాను నేను. ఆయనకు సంబంధం లేదని, సంబంధం ఉంది. మోదీకి బీజేపీ చిన్నమ్మని కూడా గుర్తుపెట్టుకోండి అని సుష్మా స్వరాజ్ వచ్చి చెప్పారు కదా, అదేమంతా లాజిక్ అందే విషయం ఏమి కాదు. కానీ ఆయన అన్నారు. అయితే